కథ పేరు నిప్పు. రచయిత శ్రీ ఎంకే కుమార్ గారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ కారిడార్లలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవహించి ఉంది. బయట దేశం పండగ చేసుకుంటోంది. కాని సరిహద్దుల్లో అప్పుడే యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. బ్రిటీష్ వారు వెళ్ళిపోయారు. వారి ఆనవాళ్లు, వారి పతకాలు, విక్టోరియా క్రాస్ కూడా వారితోనే వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్వతంత్ర భారత సైన్యం తన వీరులను ఎలా గౌరవించాలి? ఏది మన ధైర్యానికి ప్రతీక? ఈ ప్రశ్నకు సమాధానం ఒక సైనికాధికారి మెదడులో లేదు, ఒక రాజకీయ నాయకుడి ఆలోచనలో లేదు. ఆ సమాధానం హిమాలయాలకు వేల మైళ్ల దూరంలో ఉన్న స్విట్జర్లాండ్ మంచు కొండల్లో పుట్టి భారతీయ ఆత్మను ఆలింగనం చేసుకున్న ఒక మహిళ మనస్సులో రూపుదిద్దుకుంటోంది. ఆమె పేరు సావిత్రీబాయి ఖానోల్కర్. ఇది కేవలం ఒక డిజైన్ కథ కాదు. ఇది రక్తం, త్యాగం, కాలం వాడిన ఒక విచిత్రమైన నాటకం. 1929 న్యూచాటెల్, స్విట్జర్లాండ్. సరస్సు ఒడ్డున చల్లటి గాలి వీస్తోంది. 16ఏళ్ల ఈవ్ ఇవోన్ మాడేడీ మారోస్ చేతిలో ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఆమె తండ్రి హంగేరియన్, తల్లి రష్యన్. కాని ఈవ్ కళ్లలో ఎప్పుడూ ఏదో తెలియని అన్వేషణ ఉండేది. యూరప్ సంస్కృతి, అక్కడి సంగీతం ఆమెకు నచ్చేవి, కాని అవి ఆమె ఆత్మను తాకలేకపోయేవి. అదే సమయంలో అక్కడికి ఒక యువకుడొచ్చాడు. అతని నడకలో సైనిక టీవీ ఉంది. చర్మం గోధుమ రంగులో మెరుస్తోంది. అతను విక్రమ్ ఖానోల్కర్. బ్రిటన్లోని ప్రఖ్యాత శాండ్హర్స్ట్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న భారతీయ క్యాడెట్. సెలవుల కోసం స్విట్జర్లాండొచ్చాడు. విధి వారిద్దరినీ ఆ మంచుకొండల్లో కలిపింది. మీ దేశం ఎలా ఉంటుంది అని అడిగింది ఈవ్ మొదటి పరిచయంలోనే. విక్రమ్ నవ్వి, అది కేవలం దేశం కాదు, ఒక అనుభూతి. అక్కడ నదులను దేవతలుగా పూజిస్తారు. అక్కడ మనుషులు చనిపోతే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ త్యాగానికి ఉన్న విలువ విజయానిక్కూడా లేదు అని చెప్పాడు. ఆ మాటలు ఈవ్ గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమెకు తెలియకుండానే భారతదేశమనే అయస్కాంతం ఆమెను లాగడం మొదలుపెట్టింది. వారి పరిచయం ప్రేమగా మారింది. కాని అది సామాన్యమైన ప్రేమకథ కాదు. ఒక పక్క సాంప్రదాయబద్ధమైన యూరోపియన్ కుటుంబం, మరోపక్క బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశం. నువ్వొక్కడికి వెళితే బ్రతకలేవు. అక్కడ వేడి, దుమ్ము, ఆచారాలు నిన్ను చంపేస్తాయి అని ఆమె తండ్రి హెచ్చరించాడు. కాని ఈవ్ నిర్ణయించుకుంది. 1932లో కుటుంబం మొత్తాన్ని, తన దేశాన్ని, తన పౌరసత్వాన్ని వదిలి ఓడెక్కి భారతదేశానికి బయలువేరింది. ఆ ప్రయాణమే ఆమెను సావిత్రిగా మార్చబోతోందని, భవిష్యత్తులో భారతీయ సైనికుల గుండెల్లో ఆమె పేరు నిలిచిపోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. 1932, 1947 భారతదేశం. భారతదేశంలో అడుగుపెట్టగానే ఈవ్ చనిపోయింది. సావిత్రిబాయి ఖానోల్కర్ పుట్టింది. ఆమె కేవలం విక్రమ్ని పెళ్లి చేసుకోలేదు, భారతదేశాన్ని పెళ్లి చేసుకుంది. ఆమె మరాఠీ, సంస్కృతం, హిందీ భాషలను ఎంత వేగంగా నేర్చుకుందంటే ఆమెను చూసి స్థానిక పండితులే ఆశ్చర్యపోయేవారు. ఆమె పగలు భారతీయ సంగీతం, నృత్యం నేర్చుకునేది. రాత్రిళ్ళు పురాణాలు, ఉపనిషత్తులు చదివేది. రామాయణ మహాభారతాల్లోని యుద్ధతంత్రాలు, ధర్మం, త్యాగం ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. ఆమె ఒక సాధారణ సైనికాధికారి భార్యలా క్లబ్లలో పార్టీలకు వెళ్లేది కాదు. ఆమె ఆత్మ ఒక ఋషిలా ఆలోచించేది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వేచ్ఛా గంటలు మోగాయి. కాని ఆ స్వేచ్ఛతో పాటే విభజన గాయాలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ వైపునుంచి అల్లర్లు, కాశ్మీర్ సరిహద్దుల్లో అలజడి మొదలైంది. భారత సైన్యం అప్రమత్తమైంది. అక్టోబర్ 1947 న్యూఢిల్లీ. మేజర్ జనరల్ హీరాలాల్ అటల్, స్వతంత్ర భారతదేశపు మొదటి అడ్జుటెంట్ జనరల్. ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా ఉంది. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయనకు ఒక కీలకమైన బాధ్యతను అప్పగించారు. అటల్, మన సైనికులు సరిహద్దుల్లో రక్తం చిందిస్తున్నారు. బ్రిటీష్వారి విక్టోరియా క్రాస్ ఇచ్చే రోజులు పోయాయి. మనకంటూ ఒక పథకం కావాలి. అది మన సంస్కృతికి అద్దం పట్టాలి. అది చూస్తే మన సైనికుడి రక్తం ఉప్పొంగాలి. అలాంటి డిజైన్ ఎవరు చేయగలరు? అటల్ గారికి వెంటనే గుర్తొచ్చిన పేరు సావిత్రి ఖానోల్కర్. ఆమెకు భారతీయ పురాణాలపై ఉన్న పట్టు, కళల్లో ఉన్న నైపుణ్యం ఆయనకు తెలుసు. ఆయన వెంటనే ఆమెను సంప్రదించారు. సావిత్రిగారు,
ఇది ఒక విజ్ఞప్తి కాదు, దేశం అవసరం. మన సైనికుల అత్యున్నత త్యాగానికి ఒక రూపం ఇవ్వాలి. మీరు దీన్ని డిజైన్ చేయగలరా? సావిత్రి ఆ సవాలును స్వీకరించారు. కాని ఆమె ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ధైర్యానికి నిజమైన చిహ్నం ఏది? సింహమా? కత్త? తుపాకినా? కాదు. సావిత్రి తనలో తాననుకుంది, ఇవన్నీ హింసకు చిహ్నాలు. భారతదేశం శాంతిని కోరుకుంటుంది, కాని ధర్మం కోసం ప్రాణాలిస్తుంది. నాకు కావాల్సింది బలం కాదు, త్యాగం. ఆ రాత్రి సావిత్రి నిద్రపోలేదు. ఆమె లైబ్రరీలో పాత సంస్కృత గ్రంథాలను తిరగేస్తోంది. ఆమె కళ్ళు ఋగ్వేదంలోని ఒక కథ దగ్గర ఆగిపోయాయి. అది వృతాసురుడు అనే రాక్షసుడి కథ. వృతాసురుడు లోకంలోని నీటిని, కాంతిని బంధించాడు. కరువుతో జనం చనిపోతున్నారు. ఏ ఆయుధమూ అతన్ని చంపలేకపోయింది. దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు విష్ణువు, కేవలం ఒక గొప్ప తపస్వి ఎముకలతో చేసిన ఆయుధం మాత్రమే వృతాసురుణ్ణి చంపగలదు అని చెప్పాడు. దేవతలు దధీచి మహర్షి దగ్గరకు వెళ్లారు. విషయం విన్న దధీచి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. లోక కళ్యాణం కోసం నా శరీరం ఉపయోగపడుతుంటే అంతకన్నా భాగ్యం ఏముంది అని చెప్పి యోగశక్తితో తన ప్రాణాలను వదిలేశాడు. అతని వెన్నెముకను తీసుకొని ఇంద్రుడు వజ్రాయుధం తయారుచేశాడు. ఆ వజ్రాయుధంతో వృతాసురుణ్ణి సంహరించాడు. సావిత్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదే నా పథకం అని ఆమె గట్టిగా అనుకుంది. సైనికుడు కూడా దధీచిలాంటివాడే. సరిహద్దులో నిలబడి మనందరికోసం తన శరీరాన్ని, ప్రాణాన్ని వదిలేస్తాడు. అతని త్యాగమే మనకు రక్షణ కవచం. ఆమె వెంటనే పెన్సిల్ తీసుకుంది. 4 వజ్రాయుధాలు, 4 దిక్కుల వైపు రక్షణగా, మధ్యలో అశోకచక్రం, ధర్మానికి ప్రతీకగా. దానిని పట్టుకునేందుకు ఊదారంగు, పర్పుల్ రిబ్బన్. దాని పేరే పరమవీరచక్ర, వీల్ ఆఫ్ ది అల్టిమేట్ బ్రేవ్. ఆమె డిజైన్ చూసి మేజర్ జనరల్ అటల్ నిశ్చేష్టులయ్యారు. అంత శక్తివంతమైన భావం అంతటి సరళమైన డిజైన్లో ఇమిడిపోయింది. కాని అసలైన ఉత్కంఠ ఇక్కడే మొదలైంది. ఈ పథకం ఎవరికోసం? ఆ మొదటి దధీచి ఎవరు? నవంబర్ 3, 1947, కశ్మీర్. శ్రీనగర్ విమానాశ్రయం. అది కశ్మీర్కు జీవనాడి. అది పడిపోతే మొత్తం కశ్మీర్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కాపలా కాస్తున్నది కుమావోన్ రెజిమెంట్ 4వ బెటాలియన్. దానికి నాయకత్వం వహిస్తున్నాడు మేజర్ సోమనాథ్ శర్మ. మేజర్ సోమనాథ్ శర్మ వయస్సు కేవలం 24 ఏళ్లు. అసలు అతను ఆ రోజు యుద్ధభూమిలో ఉండకూడదు. కొన్ని రోజుల క్రితం హాకీ ఆడుతుండగా అతని కుడిచెయ్యి విరిగింది. ప్లాస్టర్ వేసి ఉంది. విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కాని యుద్ధం మొదలయిందని తెలియగానే అతను తన కమాండింగ్ ఆఫీసర్తో గొడవపడి మరీ కశ్మీర్ వచ్చాడు. మధ్యాహ్నం 2:30 గంటలు. బద్గాం గ్రామం వైపు నుండి ఏదో కదలిక కనిపించింది. గిరిజనుల వేషధారణలో ఉన్న సుమారు 700 మంది పాకిస్తాన్ రైడర్స్ 3 వైపుల నుండి సోమనాథ్ శర్మ ఉన్న కంపెనీని చుట్టుముట్టారు. సోమనాథ్ దగ్గర ఉన్నది కేవలం 50 మంది సైనికులు. నిష్పత్తి 1:14. అంటే ఒక్క భారతీయ సైనికుడు 14 మంది శత్రువులతో పోరాడాలి. ఫైర్! సోమనాథ్ అరిచాడు. మోర్టార్ షెల్స్ వర్షంలా కురుస్తున్నాయి. భారతీయ సైనికులు ఒక్కొక్కరిగా నేల కొరుగుతున్నారు. సోమనాథ్ శర్మ ఒక రాయి వెనక దాక్కుని పరిస్థితిని గమనిస్తున్నాడు. అతని కుడిచెయ్యి ప్లాస్టర్లో ఉంది. కాని ఎడమచేత్తో మ్యాగజీన్ లోడ్ చేసి లైట్ మెషీన్ గన్ ఆపరేట్ చేస్తున్న సైనికుడికి అందిస్తున్నాడు. సాబ్, మీరు వెనక్కి వెళ్ళండి, మేము చూసుకుంటాం అని ఒక సైనికుడు అరిచాడు. నా మనుషులను వదిలేసి నేను వెళతానా? పిచ్చివాడా, కాల్చడమాపకు! సోమనాథ్ గర్జించాడు. మధ్యాహ్నం 3:30 గంటలు. మందుగుండు సామాగ్రి అయిపోతోంది. శత్రువులు 50 గజాల దూరంలోకి వచ్చేశారు. శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్ ప్రమాదంలో పడింది. సోమనాథ్ శర్మ తన చివరి సందేశాన్ని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్కు పంపాడు. ఆ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. శత్రువులు మాకు కేవలం 50 గజాల దూరంలో ఉన్నారు. వాళ్ల సంఖ్య మాకన్నా చాలా ఎక్కువ. మేము భయంకరమైన కాల్పులెదుర్కొంటున్నాం. కాని నేను ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను. నా చివరి మనిషి చివరి బుల్లెట్ వరకు పోరాడతాను. అదే అతని చివరి సందేశం. ఆ మాటలు రేడియోలో వినిపిస్తుండగానే ఒక మోర్టార్ షెల్ వచ్చి సరిగ్గా అతను ఉన్న ప్రదేశంలో పడింది. పెద్ద విస్ఫోటనం. పొగలో అంతా మాయమైపోయింది. మేజర్ సోమనాథ్ శర్మ శరీరం ముక్కలైంది. కాని అతని త్యాగం వృధాపోలేదు. అతని వీరోచిత పోరాటం వల్ల శత్రువుల వేగం తగ్గింది. ఈలోపు భారతీయ విమానాలు శ్రీనగర్లో దిగాయి. కశ్మీర్ రక్షించబడింది.
దధీచి తన వెన్నెముకను ఇచ్చినట్టు సోమనాథ్ తన శరీరాన్నిచ్చాడు. 1950 జాన్యువరి 26 భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మొదటిసారిగా పరమ వీరచక్ర పథకాలను బహూకరించడానికి రంగం సిద్ధమైంది. సావిత్రి ఖానోల్కర్ ప్రేక్షకుల వరుసలో కూర్చునుంది. ఆమె మనసులో ఉద్వేగం, బాధ రెండూ ఉన్నాయి. ఆమె డిజైన్ చేసిన ఆ 4 వజ్రాయుధాల పతకం ఊదారంగు రిబ్బన్తో మెరుస్తోంది. మొదటి పేరు పిలిచారు. మేజర్ సోమనాథ్ శర్మ, మరణానంతరం. ఆ పతకాన్ని అందుకోవడానికి ఒక వృద్ధుడు వేదిక మీదకు వచ్చాడు. అతను సోమనాథ్ శర్మ తండ్రి. కాని ఇక్కడే విధి తన విచిత్రమైన స్క్రిప్టును బయటపెట్టింది. సావిత్రి ఖానోల్కర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకో తెలుసా? సావిత్రి ఖానోల్కర్ కూతురు పేరు కుముదినీ ఖానోల్కర్. కుముదినీని పెళ్లి చేసుకున్నది లెఫ్టినెంట్ అవధ్ శర్మ. ఈ అవధ్ శర్మ ఎవరో కాదు, మేజర్ సోమనాథ్ శర్మకు సొంత తమ్ముడు. సావిత్రి నిశ్చేష్టురాలైంది. ఆమె ఏ పతకాన్నైతే భారతీయ పురాణాల స్ఫూర్తితో దధీచి త్యాగాన్ని తలుచుకుని డిజైన్ చేసిందో, ఆ పతకం మొట్టమొదటిసారిగా తన సొంత కుటుంబానికే, తన కూతురు బావగారికే వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆమె డిజైన్ చేసిన వజ్రాయుధం ఆమె ఇంటికే చేరింది. కాని ఒక వీరుడి ప్రాణానికి వెలగ. అది యాదృచ్ఛికమా లేక దైవనిర్ణయమా? ఒక విదేశీ మహిళ, అంటే అత్తగారు డిజైన్ చేసిన పతకం ఒక భారతీయ వీరుడు, అంటే కూతురు బావగారు మొదటిసారిగా అందుకోవడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇది సావిత్రి ఖానోల్కర్ భారతీయతకు దక్కిన గౌరవం మరియు సోమనాథ్ శర్మ త్యాగానికి దక్కిన గుర్తింపు. ఈరోజుకి మీరు పరమ వీరచక్ర పతకాన్ని చూస్తే అందులో మీకు ఇంద్రుడి వజ్రాయుధం కనిపిస్తుంది. కాని లోటుగా చూస్తే అందులో సావిత్రి ఖానోల్కర్ అనే ఒక అద్భుతమైన మహిళ ఆత్మ, సోమనాథ్ శర్మ అనే వీరుడి రక్తం కనిపిస్తాయి. స్విట్జర్లాండ్ మంచుకొండల్లో మొదలైన ఒక ప్రేమకథ కాశ్మీర్ కొండల్లో ఒక వీరగాథగా ముగిసింది. శరీరం నశించిన కీర్తి అజరామరమని నిరూపించిన యథార్థ గాథ ఇది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.